హాయ్ గైస్, నేను మీ తెలుగు ట్రావెలర్. ఈరోజు వెళ్తున్న మన కొత్త ప్లేస్ షికాగో. లెట్స్ గో. షికాగో నగరాన్ని ఆనుకుని ఉన్నది సముద్రం కాదు, ఇది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్లో ఒకటైన లేక్ మిషిగన్. ఫ్లైట్ నుంచి ఎంతో అందమైన షికాగో నగరాన్ని చూస్తున్నాం. ఎన్నో హాలీవుడ్ మూవీస్లో చూసిన షికాగో సిటీ కిందున్న అండర్గ్రౌండ్ టన్నెల్ ఇది. నేను వెళ్ళినప్పుడు -5 degrees ఉంది. ఈ సిటీ 1837లో ఫామ్ అయింది. 1871లో వచ్చిన గ్రేట్ షికాగో ఫైర్ వల్ల వేలాది భవనాలు దగ్ధమయ్యాయి, లక్షలాది మంది ప్రభావితం అయ్యారు. అప్పటి నుంచి ఎందరో ఫేమస్ ఆర్కిటెక్ట్స్ ఇక్కడ స్కై స్క్రేపర్స్ని బిల్డ్ చేయడం మొదలెట్టారు. అందుకే షికాగోని ఆర్కిటెక్చర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. ఇప్పుడు మనం చూసేది షికాగో సిటీలోంచి వెళ్ళే బోట్ టూర్. షికాగో అనే పేరు నేటివ్ అమెరికన్స్ భాషలో షిక్వాక్వా అనే పదం నుంచి వచ్చింది. దాని అర్థం అడవి ఉల్లిపాయ లేదా అడవి వెల్లుల్లి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా అడవి ఉల్లిపాయలు, వెల్లుల్లి మొక్కలతో నిండిపోయి ఉండేది. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. తర్వాత అదే షికాగోగా మారింది. ఇప్పుడు మనం చూసేది 1930లో కట్టిన మర్చెండైజ్ మార్ట్. ఈ బిల్డింగ్ని మనం బ్యాట్మ్యాన్ మూవీలో చూసాం. బుర్జ్ ఖలీఫా డిజైన్ చేసిన ఆర్కిటెక్టే ఈ 98 floors ట్రంప్ టవర్ని డిజైన్ చేశారు. షికాగో రివర్ షికాగో సిటీలోంచి వెళ్ళి లేక్ మిషిగన్లో కలిసేది. దీనివల్ల లేక్ మిషిగన్ పొల్యూట్ అయిపోయేది. దీని సొల్యూషన్గా ఆ రివర్ దారినే మళ్లించేశారు. ఇక్కడ కనిపించేది చైనా టౌన్ పార్క్. మంచులో ఉన్న షికాగో చాలా బాగుంది. మీకు షికాగో గురించి ఈ కొన్ని ఫ్యాక్ట్స్ నచ్చాయి అనుకుంటున్నాను. మరిన్ని ప్లేసెస్ గురించి తెలుసుకోవడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ తెలుగు ట్రావెలర్ అరవింద్.